చాలా రోజుల తర్వాత మనం సరదాగా ఇలా బయటకు వచ్చాం. ఆపండి ప్లీజ్. సార్, కాస్త నాకు సిటీ దాకా లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్? ఎస్ ఎస్, కమ్ కమ్. ఓ థ్యాంక్ యూ సార్. చేతులు ఏ ఉన్నాయో అవి మొత్తం నా దగ్గర ఇచ్చేయి. ఊరు నాయను, చూసారా? మీరే కదా తనకి లిఫ్ట్ ఇచ్చింది. తను దొంగతనమాట. నీకు సిగ్గుగా లేదు? ముందు ఉండేది, తర్వాత అది అలవాటైపోయింది. ముందు నీ దగ్గర ఉన్న పర్స్ బయటకు తీ, తర్వాత నెక్లెస్, బ్యాంగిల్స్, నగలు మొత్తం తీసేయి. త్వరగా త్వరగా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీరిద్దరు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు కారు ఆపు. బాయ్. చక్రు, వెంటనే లడ్డూ సింగికి ఒక ఫోన్ చేయండి. అరే, లడ్డు సింగ్ గారికి ఫోన్ చేసి ప్రయోజనం ఏం లేదు. ఆయనే శివాకి ఫోన్ చేస్తారు. నేను డైరెక్ట్ గా శివాకి ఫోన్ చేస్తాను. హలో శివ. శివ, త్వరగా రా. అదిగో అటువైపే వెళ్ళారు. అలా వెళ్ళు. ఏ చిన్నపిల్లడా, దారి కట్టరాకు, వెళ్ళు. ఎందుకు అడ్డంగా ఉన్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ. ఇందుకే నేను లడ్డు సింగ్ గారికి ఫోనే చేయలేదు. అవును, నువ్వే తిన్నగా వెళ్ళి లడ్డు సింగ్ గారికి జరిగిన విషయం చెప్పు. శంషేర్, రండి నా చిన్న పులిలారా. మీరు ఏం తీసుకొచ్చారు? ఏం లేదు, కొంచెం కొట్టేశాం, అవి కూడా అక్కడే వదిలేసాం. మంచి వేళ తప్పించుకున్నాం. మీ ఈ వీరులున్నారే, ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తిన్నారు. ఏదో తప్పించుకుంటే చాలని పారిపోయి వచ్చేసాం, లేకపోతే జైలే. ఏంటే
ఒక చిన్న పిల్లాడితో దెబ్బలు తిని వచ్చారా? ఎవరది? తను పోలీసా ఏంటి చెప్పు. వాడు చాలా చిన్న పిల్లాడు కానీ సైకిల్ నడపడంలో చాలా ఎక్స్పర్ట్ అండ్ మార్షల్ ఆర్ట్ కుంగ్ లో కూడా తన ఎక్స్పర్ట్. ప్రతి దెబ్బ పిడుగులా అనిపించింది. అదేంటంటే తన పేరు శివ. తన పేరు శివ. ఈ సంశయం ఇప్పటి వరకు ఎక్కడ ఓడిపోయిందే లేదు. అలాంటప్పుడు మీరు ఎలా ఓడిపోయారు? సారీ బాస్, ఏంటో అర్థం కాలేదు. వాడితో మేమేమి చేయలేకపోయాం బాస్. ఇవాళ మీరు ఒక చిన్న పిల్లడితో దెబ్బలు తిన్నప్పుడు రేపు పొద్దున మీరు ఎవరైనా పెద్ద మనిషితో దెబ్బలు తింటారో గుర్తు పెట్టుకో. ఈ సంశయం ఎవరి దగ్గర ఓడిపోకూడదు, అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలాంటి సమస్య మళ్ళీ రాకూడదు. వేద సిటీలో ఏం జరుగుతోంది? నిద్ర పోనిస్తే కదయ్యా నేను మేలుకోవడానికి. ఫోన్ వల్ల ఇబ్బంది. హైవేలో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. అసలు నేనేం చేయగలను? ఎంతో భయపడుతున్నారు. హైవేలో వెళ్లి వాళ్ళని ఆపి దొంగలు చొరబడి దోచుకుంటున్నారు. పోలీసులు నిద్రపోతున్నారా ఏంటి? దీనికి నిద్ర పోనిస్తే కదా ఎవడైనా నిద్రపోవడానికి. రాను రాను హైవే రాబర్స్ చేసేది తట్టుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలోనే ఎన్ని దొంగతనాలు చేశారో కదా. ఆ దొంగతనం జరిగేది కూడా ఒకే ఒక రూట్ లోనే. లడ్డు సింగ్ గారు వాళ్ళని పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు. మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఏదో ఒకటి చేయొచ్చు కదా. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు శివ. మమ్మల్ని ఈ విధంగా భయపెడతారా? నేనేంటయ్యా భయపెట్టేది? అసలు నేనే భయపడిపోయి ఉంటే దానికని నేను హైవే రాబర్స్ ని ఊరికే వదిలిపెట్టను. నేను గొప్ప దానవంతుడు వేషం వేసుకుని అక్కడికి వెళ్తాను. అప్పుడు వాళ్ళు నా దగ్గర దొంగతనం చేద్దామని వస్తారుగా, అప్పుడు వాళ్ళని పట్టుకుంటాను. ఎలా ఉంది నా ప్లాను? సరే మీరు వినండి. మీరు దూరం నుంచి నన్ను గమనించండి. ఏదైనా ప్రాబ్లం అంటే రావాలి. ఓకే సార్, వెరీ గుడ్ ప్లాన్. అదిగో చూడండి, లడ్డు సింగ్ గారు అటు వెళ్తున్నారు. లడ్డు సింగ్ సార్, ఆల్ ద బెస్ట్. మేము మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ శివ. స్టాప్ సార్, ప్లీజ్ స్టాప్. సార్ ప్లీజ్ స్టాప్. ప్లీజ్ నాకు కాస్త లిఫ్ట్ ఇవ్వగలరా? నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దొంగలు దొంగిలించేశారు. ఏమీ లేవు. అంతేకాదు నా కారు కూడా దొంగిలించేశారు. వచ్చి కూర్చో, కళ్ళు తుడుచుకో. భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు టీవీలో చెప్తూనే ఉన్నారు తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వద్దు అని. కానీ మీరు ఆ మాటల్ని పట్టించుకోవడం లేదు. నువ్వు లిఫ్ట్ ఇవ్వకుండా ఉండుంటే దోచుకుని వెళ్ళేటి వారు కాదు కదా. సరే చెప్పు, ఏమైందని? పూర్తిగా జరిగిందంటూ చెప్పు. ఒక్క డీటెయిల్ కూడా మిస్ అవ్వకూడదు, సరేనా? చెప్పు. అదేంటంటే నేను కారులో వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, ఇలాగే నా దగ్గర ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. నేను మీ దగ్గర అడిగినట్లుగా నేను ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను, మీరు ఇచ్చినట్టుగానే. లడ్డు సింగ్ గారు ఇప్పుడు సమస్యలో ఉన్నారు. అన్ని బాగానే ఉంది శివ. ఎలాంటి ఇబ్బంది లేదు శివ. మనం ఇక్కడికి వచ్చే ముందే ఆ హైవే రాబర్స్ ఒక అమ్మాయి దగ్గర ఉన్న నగల్ని దోచుకుపోయారట. నేను ఆ అమ్మాయి రిపోర్ట్ రాసుకుంటున్నాను. ఓవర్ అండ్ అవుట్. ఇప్పుడు చెప్పు, భయపడకో, నేను పోలీసు వాడిని. చెప్పు. అదేంటంటే అది మీరు పోలీసా? అయితే ఈ వేషం ఎందుకు? అయితే ఈ నగలన్నీ డూప్లికేటా? కాదు, ఇది ఒరిజినల్. ఇది నేను ఆకాష్ జ్యువెలర్స్ లో తీసుకున్నా. హైవే రాబర్స్ ని పట్టుకోవాలిగా, అందుకని. నేను ప్రతి పని పర్ఫెక్ట్ గా చేసేవాడిని. లడ్డు సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. సరే వదిలే, అసలు ఏం జరిగిందని చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడే నాకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయి గన్ తీసి నా నుదుటి మీద పెట్టేసింది. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలాగా. తర్వాత ఏమైంది? తర్వాత ఏంటి, మీ దగ్గర ఉన్న నగలు డబ్బులు మొత్తం నా దగ్గర ఇచ్చేయండి. నేను ఆ అమ్మాయికి ఇచ్చినట్లు.
సార్ తనే సార్ ఆ హైవే దొంగ. ఎంత చక్కగా నటిస్తుందో చూడండి. మనల్ని మోసం చేసింది సార్. నిన్ను మేము ఊరికే వదిలిపెట్టాం. టైం వేస్ట్ చేయకు. రోజు టీవీలో చూపిస్తున్నారు కదా తెలియని వ్యక్తులు ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదని. కానీ మీ అందరికీ అనుభవిస్తేనే బుద్ధి వస్తుంది. మీ అంతటి మీరే ఇస్తారా లేక షూట్ చేయాలా? ఇస్తాను. ఇవ్వక ఎక్కడికి పోగలను? కానిస్టేబుల్ అన్నిటినీ ఇచ్చేవయ్యా. ఈ అమ్మాయి దగ్గర ఇచ్చేయి. బాయ్, తర్వాత కలుద్దాం. హలో హలో శివ, దోచుకుపోయారయ్యా. అన్నిటినీ దోచుకుపోయారు. ఆకాష్ జ్యువెల్లర్ నుంచి ఒరిజినల్ నగలు తెచ్చాను. వాళ్ళని నేను మోసం చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. ఏంటి ఆలోగా వాళ్ళు మాయమైపోయారా? ఇంత వెతికినా కనపడడం లేదే. రండి నా వేట పులిలారా. ఈ రోజు మీరు దేన్ని తీసుకొచ్చారు? ఈ రోజు మేము పోలీసుల దగ్గరే విజయవంతంగా దోపిడీ చేశాము తెలుసా. పోలీసు మొహాన్ని మీరు చూసుండాలి. అతను మనల్ని పట్టుకుందామని వచ్చి మన దగ్గరే బాగా ఇరుక్కుపోయారు. ఈసారి అసలు నేను వేరే వేషంలో వెళ్తాను. ఆ శివ, ఈసారి నువ్వు నాతో పాటే ఉండాలి. వాళ్ళు చాలా మోసమైన వాళ్ళు. టక్కన కనిపెట్టేస్తారు. నేను బామ్మ ధనవంతుల్లా వెళ్తాం. మీరు మమ్మల్ని కనిపెడుతూనే ఉండాలి. అరే, మీ సమస్యల్లో నన్ను కూడా ఇరికించాలని చూస్తున్నారా మీరు? శివని ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను నేను, కానీ మీరు నన్ను రమ్మంటున్నారేంటి? అరే భాగ్యవతి, ఇది మన సమస్య మాత్రమే కాదమ్మా, మన నగరంలో అందరి సమస్య. మన అందరం కలిసి దాన్ని పరిష్కారం చేయాలి. నువ్వు గనక రానని అన్నావనుకో, ఒక నెల పాటు నేను పాట పాడనే పాడను. సరే, ఎప్పుడు బయలుదేరాలి, ఎలా బయలుదేరాలి, నేనే నగలు వేసుకోవాలి చెప్పండి. త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. తాతగారు, ఇక పైన మీరు బామ్మ దగ్గర ఏదైనా అడగాలనుకుంటే మీరు ఈ పాటని ఆపమని చెప్పండి, లేదంటే ఏం జరుగుతుందో. నేను చెప్పేది వినండి. తెల్ల కారులో ట్రాప్ ఉంది. ఆ పోలీసు ఆ అబ్బాయి కలిసి ఈ పని చేస్తున్నారు. మీరు చెప్పిన అబ్బాయిని నేను కనిపెట్టేశాను. మీరేం బాధపడకండి. ఈ రోజు నేను ఆ పోలీస్ కి పిల్లాడికి నేనేంటో చూపిస్తాను. దాని తర్వాత మనం వెళ్లే దారిలో వాళ్ళు ట్రాపే పెట్టారు. అప్పుడే ఇంకొక విషయము వాళ్ళకి అర్థం అవుతుంది. నా పులిలు ఇంకా దేని గురించి ఎవరి గురించి భయపడారని. అర్థమైందా? ఈ పాటికి తాతయ్య కారు ఈ రోడ్డు వైపు వచ్చుండాలి, కానీ ఇక్కడ కారే కనపడడం లేదు. ఏమైందో వెళ్ళి చూద్దాం రండి. తాతయ్య, బామ్మ, తాతయ్య. రేవా, వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయిందనుకుంటాను. బండి ఇక్కడే ఉంది. నువ్వు లడ్డూ సింగార్కి ఇన్ఫార్మ్ చెయ్యి. నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. ఓకే శివ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, మేము వస్తాం. సార్, మీరు వచ్చేదారిలో ఏదైనా ఒక ముసలి బామ్మని లేదా ముసలి తాతని చూసారా సార్?
వాళ్ళు కనిపించడం లేదు. లేదు, నేనెవరిని చూడలేదు. ఏదైనా బండిలో చూసారా? అంటే ఒక జీప్ అలాంటిది. కొంచెం ఆలోచిస్తారా? ఈ దారిలో కారు గాని జీప్ గాని ఏం రాలేదు బాబు. ఒకవేళ వాళ్ళ కార్ రిపేర్ అయ్యి ఉండొచ్చు. షార్ట్ కట్ లో వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళుండొచ్చు కదా. కార్ రిపేర్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది, కానీ మా కారు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సరేలే, నేను చూసుకుంటాను. శివ, నీకేమైనా తెలిసిందా? లేదు, నాకేం తెలియలేదు రేవా. చాలా దూరంలో ఒక ఇల్లు కూడా ఉంది. నేను అక్కడికి వెళ్ళి అడిగి చూస్తాను. మీరందరూ తప్పకుండా అక్కడికి రావాలి. హైవే పక్కన ఉన్న ఆ ఇల్లే ఇది. ఎస్, ఈడెలా వచ్చాడు? హలో ఆంటీ, మీరు ఇక్కడ ఒక బామ్మని తాతని చూసారా? వాళ్ళు నా తాతయ్య బామ్మలే. వాళ్ళు కనిపించడం లేదు. హైవేలో కారు ఉంది, కానీ వాళ్ళే కనిపించడం లేదు. లేదు నాన్న, నేను వాళ్ళని చూడలేదు. నేను ఇంట్లోంచి అసలు బయటకు వెళ్ళలేదు. నేను ఇక్కడ ఎవరితో కూడా మాట్లాడను. అందువల్ల నాకు ఎవరి గురించి తెలియదు నాన్న. లోపలికి రా. లేదు, వద్దు, నేను తర్వాత వస్తాను. నాకు పనుంది. అమ్మయ్య, తప్పించుకున్నాను. ఇది చూడడానికి ట్యాంకర్ లేదా ట్రక్ టైర్ మార్క్స్ లా ఉన్నాయే. అంటే ఇక్కడికి ట్రక్కో లేదా ట్యాంకరో వచ్చిందనుకుంటాను. కానీ ఆంటీ ఎందుకు అలా చెప్పారు? ఇక్కడికి ఎవరు రారు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళరు అని చెప్పారే. హఠాత్తుగా ఇక్కడ అన్ని ఆగిపోయాయి ఏంటి? చూస్తుంటే ట్రక్ ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిందనుకుంటాను. లేకపోతే అది గంటికి కనిపించకుండా ఉండాలి. శివ, ఏమిటిది? నేను లోపలికి వెళ్ళి చూస్తాను. మీరు లడ్డు సింగ్ గారు ఇక్కడే ఉండండి. ఎవరైనా వస్తే నాకు మీరు వెంటనే సిగ్నల్ ఇవ్వండి. తాతయ్య, బామ్మ, మీరెక్కడున్నారు? తాతయ్య, హలో. అరే, ఈ ట్రక్ నేను ఇంతకు ముందే చూసానే. శంషేర్, ఆ అబ్బాయి ఇక్కడికే వచ్చేసాడు. అదే నువ్వు కిడ్నాప్ చేసుకొచ్చావు కదా, ఆ తాతయ్య బామ్మ మానవుడు. ఇంకా నయం, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనుమానం కూడా రాలేదు. అంత సులభంగా ఆ అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళడే. నేను వెళ్ళి ఏంటో చూసిస్తాను. తాతయ్య, బామ్మ. శివ, మేము ట్రక్ లో ఉన్నాం. తాతయ్య, బామ్మ, మీ ఇద్దరికేం కాలేదు కదా? మంచి వేళ శివ, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడేశావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా రా. అరే జిగరు, పాండ్యా, మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? హే పిల్లడా, నీ గురించి నేను చాలా విషయాలు విన్నాను, కానీ నువ్వు నా గురించి ఏమీ వినుండవు. ఈ సన్షీర్ పులులు ఎవరి దగ్గర ఎప్పుడు ఓడిపోవన్న విషయం నాకు బాగా తెలుసు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. Hands up!
కాపే నేను నీ దెబ్బలు తెల్లాను. నన్ను వదిలే. నాకు అర్థమైంది. శివ ఒక చోటున్నాడంటే శంషేర్ ఎలాగైనా ఖచ్చితంగా ఓడిపోతాడు. దీనికి మించి నేను ఇక దెబ్బలు తినలేను. నా తడాక ఏంటో చూసావా? ఇంతసేపు నిన్ను శివ ఒక్కడే అసలు కొట్టాడు. నేను కొట్టాను అనుకో, నువ్వు అసలు చట్నీ అయిపోతావురా. సరేరా, వచ్చి ఊసలు లెక్కపడదు గాని.